అందరికీ నమస్తే. అందరు బాగున్నారా? ఇప్పుడే అన్నం తిన్నాం. మీరు కూడా తినాలని టైం అయిందని ఇదే టైంకు ఒక వీడియో చేస్తున్నాను అన్నమాట. మనకు సర్ది వచ్చినా, జ్వరం వచ్చినా, దగ్గు వచ్చినా, కడుపు నొప్పి వచ్చినా దవాఖానకు పోతాం, చూపించుకుంటాం, గోళీలు వేసుకుంటాం, తక్కువ అవుతుంది. గోళీలు వేసుకున్నాక తక్కువ అయినాక మనం ఏం పరిస్థితిలో ఉన్నామో మనకు తెలుసు, ఎందుకు వస్తుందో కూడా తెలుసు. మనకు వైన్ షాప్కు, కోటర్ల షాప్కు ఎందుకు పోతాం? మనం ఆడికి ఏముందని పోతాం? ఆ కోటర్ తీసుకుంటాం, తాగుతాం. మన హెల్త్ మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. అంటే డబ్బులు ఇచ్చి వాళ్ళ దగ్గర విషం కొనుక్కుంటున్నాం. మనం ఆ విషం దాయి మన ఆరోగ్యం మనమే ఖరాబ్ చేసుకుంటున్నాం. వానలు పడి వరద బాధితులని ఎంతోమంది చచ్చిపోయిన గవర్నమెంట్ వాళ్ళకు కొన్ని డబ్బులు ఇచ్చి ఆదుకుంటుంది గవర్నమెంట్. కోటరు తాయి ఎంతోమంది చచ్చిపోతున్నారు. మళ్ళీ వాళ్ళకు కూడా గవర్నమెంట్ డబ్బులు ఇచ్చినట్టు బాగుండు కదా. డబ్బులు ఇస్తే ఇంకా బాగుంటుంది. అట్లా ఎంతోమంది తాగుతారు, ఎంతమంది చచ్చిపోతారు. సంసారము ఆడవిళ్ళకు ఒక గాజు లాంటిది. సంసారం గాజులు వలిపోతే సంసారం ముక్కలు ముక్కలు అయిపోతుందని మా పెద్ద మనుషులు చెప్పారు. అది కానీ ఆ గాజులు పగలకుండా చూసుకుంటుంది ఆ ఇంటి ఇల్లాలు, ఒక ఆడ మనిషి. ఆమె మంచిగా చూసుకుంటుంది కాబట్టి మనం ఇట్లున్నాం. ఈ వీడియో చూసి నచ్చితే లైక్ చేయండి, లేదంటే కామెంట్లో పెట్టండి, లేదంటే మీ ఫ్రెండ్స్ కన్నా ఎవరికైనా పంపించి వాళ్ళ తండ్రులు వాళ్ళందరూ మంచిగా ఉండాలి అనే వీడియో. కానీ ఇది కొంతమందికే ఈ వీడియో, అందరికీ కాదు. అందరినీ సృష్టించి అనలేదు వీడియో. ఎవరు ఆరోగ్యం ఖరాబ్ చేసుకుంటారు, ఇంట్లో చెప్పింది కూడా వినాలి మేము. ఓకే, థ్యాంక్స్.